ఉంది. ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక అని చెప్పి ఒక దంపుడు ఉపన్యాసాలతో మైసూరు బోండా కథ గుర్తుకొస్తుంది. మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉండదో ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది. ఇసుక మాత్రం కనపడుతుంది. ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు తెలుగు తమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం, లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడుని మేము అడిగేది, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది, ప్రతిదానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది, లక్షల కోట్ల అప్పు తెచ్చేశారు, ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం, నాకు భయం వేస్తుంది అని పదే మాట్లాడుతున్నాడు. నీ నోటితే నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభల్లో? 14 లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం, ఈ 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాలన్నీ సూపర్ 6 కానీ మిగతా కార్యక్రమాలన్నీ కానీ తూచా తప్పకుండా అమలు చేస్తాను, నెరవేర్స్తాను అనేటువంటి మాట నీ నోటుకుండా వచ్చిందా లేదా? ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈరోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను 14 లక్షల కోట్లను అప్పు చెప్పాను, ఈరోజు ఆ 14 లక్షల కోట్లు కాదు 18 లక్షల కోట్ల అప్పు ఉంది, కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తే అర్థం ఉంది. నువ్వు చెప్పినటువంటి 14 లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించింది ప్రజల్లో, తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్లకు తగ్గింది. అంటే 14 లక్షల కోట్లకు నువ్వు లెక్క చెప్పలేక దొంగ లెక్కలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే 14 లక్షల కోట్లు తేలకపోయేటప్పటికి దాన్ని 10 లక్షలు కుదించావు, 10 లక్షల కోట్లకు కుదించావు. తీరా చూస్తే లెక్కలు 7,48,000 కోట్ల మాత్రమే అప్పు ఉందనేటువంటిది గణాంకాలతో సహా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి వాస్తవం 7,48,000 కోట్లు అయితే నువ్వు గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పి ప్రజలకు సంబంధించి 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయని చెప్పి, అయినా సరే నేను హామీలన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ఏ నోటితో 7,48,000 కోట్ల అప్పు ఉంటే నువ్వు నేను హామీలు నెరవేర్చలేకపోతున్నానని మాట్లాడుతున్నావంటే ఇది ప్రజలను మోసగించడమా కాదా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు, ఇది రాజకీయ పాలన అన్నాడు. రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు. ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లు? ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, నిద్ర లేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం ఇంకో ఖాళీ సంచి ఇమనే, అంతే కదా? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది, కలెక్టర్ ఉద్యోగం ఏంది, సార్ ఈ సంచి తీసుకున్నాను ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన, అదే కదా? లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి, నువ్వేం చెప్పావు? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అన్నావు. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ని ఎస్పీని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికీ దానికి నువ్వు వంతపాడినట్టుందా? లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలు, 2 నాలుకల ధోరణి. ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు, మరొక పక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు. ఇసుక దోసుకుంటుండేది ఎమ్మెల్యేలే. ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. కాబట్టి నీ ద్వంద్వ పరిణామాలు 2 కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంది, మీరేమన్నా ఒకటే మాట, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలా అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల, వాళ్ళు చెప్పింది చేయాలా. అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు, మీరు చేయండి. దాంట్లో న్యాయాన్యాయాలు విచారించాల్సినటువంటి అవసరంలే. అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు వచ్చినా, చెడ్డ పనులు చేసినా మంచి పేరు రావాలా, మైలేజ్ రావాలా, దాని ద్వారా మళ్ళీ మా వాళ్ళు గెలవాలా, మళ్ళీ నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంతపాడండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిదే ఇది చెప్పుకోవడానికి, మీడియా సమావేశాల్లో మాట్లాడడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక మాట చెప్పాడు, స్కూళ్లలో డ్రాప్ అవుట్లు తగ్గించాలి, ఎక్కడన్నా పిల్లలకి